ఈరోజు మనము జంతుశాస్త్రము ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 7th పేపర్లో ఇమ్యూనే సిస్టము అసంక్రమత శాస్త్రం జంతు జీవ సాంకేతిక శాస్త్రము దీంట్లో అసంక్రమ శాస్త్రం గురించి మనం తెలుసుకుంటే అన్ని రకాల జీవులు తమ జీవిత కాలంలో ఎడతెరిపి లేకుండా వ్యాధికారక క్రిముల దాడులను గురవుతూ ఉంటాయి. ఈ దాడులను ఎదుర్కొని పోరాడుతూ వ్యాధులను జయించే నైపుణ్యాన్ని జీవులు వృద్ధి చేసుకుంటాయి. ఈ విధంగా జీవులు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడాన్ని అసంక్రమత లేకుంటే ఇమ్యూనిటీ అని పిలుస్తారు. ఇమ్యూనిటీ అనే పదం ఇమ్యూనిస్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. ఇమ్యూనిస్ అంటే మినహాయింపు లేదా స్వేచ్ఛ పొందడం అని దీని అర్థం. అసంక్రమ వ్యవస్థ జంతువులకు వ్యాధికారక సూక్ష్మజీవుల సొరబాటు నుండి రక్షణను కల్పిస్తాయి. అసంక్రమ అనుక్రియలో 2 చర్యలు ఉంటాయి. అవి గుర్తించడం, ప్రతిస్పందించడం. ఈ అసంక్రమ శాస్త్ర మూల భావనలో అసంక్రమ శాస్త్రాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని మూల భావాలైన రక్షణ రేఖలు, అసంక్రమతకు కావలసిన కణాలు, అవయవాలు, అణువులు, ప్రతిజనకాలు, అసంక్రమత సంవిధానం, పరిస్థితులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అసంక్రమత రక్షణ రేఖల గురించి మొట్టమొదటిసారిగా మనం తెలుసుకుంటే ఉన్నత శ్రేణి జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన జంతువుల్లో వాటి నుంచి రక్షణ 3 రోగ నిరోధక రేఖల ద్వారా దేహ రక్షణ రేఖల రూపంలో జరుగుతుంది. ఇవి ప్రథమ రక్షణ రేఖ, హానికర సంక్రమణ, సూక్ష్మజీవులైన బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్నజీవులు, శిలీంధ్రాలు లాంటివి దేహంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు చర్మం, శ్లేష్మస్తరాలు, లాలాజలము, కన్నీటిలోని లైసోజైమ్, ఎంజైమ్లు మొదలైనవన్నీ కూడా ఈ యొక్క పరాన్నజీవులను వాటి యొక్క ప్రవేశాన్ని నిరోధిస్తాయి. వీటిని ప్రథమ రక్షణ రేఖ అని అంటారు. ఈ బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ, పరాన్నజీవులు, శిలీంధ్రాలు లాంటివి ఎప్పుడూ దేహంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అవి ప్రవేశించి వ్యాధులను కలగజేసి ఒకసారి జబ్బులను, ఒకసారి ప్రాణాన్ని తీసే అవకాశం ఉంది. వీటి నుండి రక్షణ పొందడం కోసం ప్రథమ రక్షణ రేఖ ఏవేవి ప్రథమ రక్షణ రేఖలు అంటే ఫస్ట్ లేయర్ ఏ విధంగా మన ఉన్నత శ్రేణి జీవుల్లో రక్షిస్తుంది అంటే దాంట్లో చర్మం కానీ, శ్లేష్మసరాలు కానీ, లాలాజలం కానీ, కన్నిటిలోని లైసోజం, ఎంజైమ్లు మొదలైనటువంటివి కూడా ఈ పరాన్నజీవులు శరీరంలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ప్రథమ రక్షణ రేఖలో చేసే పనులు ఇవన్నీ. ఈ లైసోజోమ్స్ కానీ, లాలాజలం కానీ, శ్లేష్మస్తరాలు కానీ, చర్మం కానీ మనను రక్షిస్తాయి పరాన్నజీవుల నుంచి. రెండవ లేయర్లో ద్వితీయ రక్షణ రేఖలో వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ రక్షణ రేఖను దాటి దేహంలోనికి ప్రవేశించినప్పుడు భక్షక కణాలు, సహజ అంతఃకణాలు, ప్రతి సూక్ష్మ జీవ ప్రోటీన్లు, వాపు, జ్వరం లాంటి చర్యలు వాటిని నాశనం చేస్తాయి. వీటిని ద్వితీయ రక్షణ రేఖ అంటారు. అంటే మన శరీరంలోనికి ఇవి బయట నుంచి రాకుండా ఫస్ట్ లేయర్ కాపాడుతుంది. అక్కడి నుంచి తప్పించుకొని లోపలికి వచ్చాయనుకోండి, ఏదో విధంగా ఈ వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ శరీరంలోకి ప్రవేశిస్తే అప్పుడు శరీరం లోపల భక్షక కణాలు, సహజాంత కణాలు, సూక్ష్మజీవ ప్రోటీన్లు, జ్వరం కానీ ఇవన్నీ మనకు తెలుసు. ఈ ఫీవర్ రావడము, లేకపోతే వైట్ బ్లడ్ సెల్స్, సహజాంతక కణాలు. ఈ కణాలన్నీ సెల్స్ అని ఏం చేస్తాయంటే వీటిని చంపివేస్తాయి, అటాక్ చేసి చంపివేయడం జరుగుతుంది. ఈ సెకండ్ లేయర్ లోపల మన శరీరం లోపల పరాన్నజీవుల నుంచి, వైరస్ల నుంచి, బ్యాక్టీరియాల నుంచి, శిలీంధ్రాల నుంచి రక్షించడం అనేది జరుగుతుంది. ప్రథమ, ద్వితీయ రక్షణ రేఖలు 2 చాలా వేగంగా క్రియలను చూపిస్తాయి, అయితే విశిష్టతను కలిగి ఉండవు. ఇవి తృతీయ రక్షణ రేఖ. అది వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ, ద్వితీయ రక్షణ రేఖలు రెండింటిని దాటుకొని శరీరంలోకి ప్రవేశించినప్పుడు లింపోసైట్లు, శోషరస కణాలు, ప్రతిదేహాలు సూక్ష్మజీవులతో పోరాడి రక్షణ కలిగిస్తాయి. వీటిని తృతీయ రక్షణ రేఖ అంటారు. ఈ రేఖ విశిష్టతను కలిగి ఉంటుంది, అయితే ఇది పూర్తి క్రియాత్మకతను ప్రదర్శించడానికి చాలా రోజులు పడుతుంది.
పై 3 దేహ రక్షక రేఖలు విఫలమైనప్పుడు వ్యాధి అనేది సోకుతుంది. ప్రథమ రక్షణ రేఖలో చర్మం వస్తుంది, శ్లేష్మ స్తరాలు, లాలాజలము, కన్నీరు మొదలైన స్రావాలన్నీ దీంట్లో ఉంటాయి. ద్వితీయ రక్షణ రేఖ సెకండ్ లేయర్ లోపల భక్షక కణాలు, సహజాంత కణాలు, ప్రతి సూక్ష్మ జీవ ప్రోటీన్లు, వాపు, జ్వరం అంటే యాంటీబాడీస్, స్పెల్లింగ్, వాపు, ఫీవర్, జ్వరం ఇవన్నీ కూడా రెండవ రక్షణ రేఖలో వస్తుంది. తృతీయ రక్షణ రేఖలో లింపోసైట్స్, టీబీ సెల్స్, టీబీ కణాలు, ప్రతిదేహాలు, యాంటీబాడీస్ అనేటివి ఈ 3 రక్షక దేహాలుగా ఉంటాయి. రక్షక లేయర్గా రేఖలుగా ఉండి ఈ పరాన్నజీవుల వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అంటే శిలీంధ్రాల నుంచి రక్షించడం అనేది జరుగుతుంది. అసంక్రమ వ్యవస్థ కణాలు, సెల్స్ ఆఫ్ ఇమ్యూని సిస్టమ్ తీసుకుంటే అసంక్రమ వ్యవస్థలోని ముఖ్య కణాలు లింపోసైట్స్ను, ఇవి అననుకూల అసంక్రమతతో పాల్గొంటాయి. ఇతర రకాలకు చెందిన కణాలు భక్షక క్రియలో సూక్ష్మజీవులను నాశనం చేయడంలోనూ, ప్రతిరక్షకాలను, ప్రతిజనకాలను సమర్పించడంలోనూ, సైటోకైనిన్లను స్రవించడంలోనూ ప్రముఖ పాత్ర వస్తాయి. అసంక్రమ వ్యవస్థలో కణాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. లింపోసైట్స్, ఫాగోసైట్స్, ఉపక్రియ కణాలు. లింపోసైట్స్, ఫాగోసైట్స్, ఉపక్రియ కణాలు 3 రకాల కణాలు. లింపోసైట్స్ వీటిని ఏమంటారంటే శోషరస కణాలు అని కూడా అంటారు. లింపోసైట్స్ శోషరసంలో ఉన్న కణాల్లో 99% ఉంటాయి. ఇవి అస్థిమజ్జ మూల కణాల నుంచి ఏర్పడతాయి. ఇవి రక్తంలో శోషరసంలో ప్రసరిస్తూ కణజాలాల మధ్య ఉన్న ఖాళీల్లోనికి, లింపు అవయవాల్లోనికి వలసపోతాయి. లింపోసైట్లు 3 రకాలు. అవి బి కణాలు, టీ కణాలు, సహజాంత కణాలు. ఈ 3 బి కణాలు లేదా బి లింపోసైట్లు ఇవి అస్థిమజ్జ మూల కణాల నుంచి ఉద్భవిస్తాయి. క్షీరదాల్లో అస్థి మధ్య భ్రూణపు కాలేయంలోను, పక్షుల్లో బార్స్ ఆఫ్ ఫ్యాబ్రిసియన్లోను పరిణతి చెందిన బీటా కణాలు మారుతాయి. పరిణతి చెందిన బీటా కణాలు ప్రతిరక్షకాలను సంశ్లేషణ చేసి అంటే తయారు చేసి వాటిని త్వచ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి. ఇవే ప్రతిజనక గ్రాహకాలుగా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. వీటిలో పి కణ గ్రాహకాలు ఉంటాయి. వీటితో పాటు MHC2 అణువులు కూడా వీటి త్వచ ఉపరితలంపై ఉంటాయి. ఇవి హ్యూమరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత అసంక్రమతతో పాల్గొంటాయి. టీ సెల్స్ లేదా టీ లింపోసైట్స్ ఇవి అస్థి మధ్య మూల కణాల నుంచి ఉద్భవించి థైమస్ గ్రంథిని చేరి పరిణతి చెందిన టీ సెల్స్, టీ కణాలు మారుతాయి. బీటా లింపోసైట్లు మాదిరిగా ఈ కణాలపైన ప్రతిజనకాల కోసము త్వచగ్రాహకాలు ఉంటాయి. వీటిని టీ కణగ్రాహకాలు అంటారు. సిడి మార్కర్లు అనే త్వచ గ్లైకోప్రోటీన్ అణువులు ఆధారంగా టీ కణాలను 2 రకాలుగా మనము వర్గీకరించవచ్చు. ఉపజనాభాలుగా గుర్తిస్తారు. టీ హెల్పర్, టీహెచ్ కణాలు, సైటోటాక్సిన్, టీసీ. టీ హెల్పర్ కణాలపైన CD4 మార్కర్లు ఉంటాయి. CD4+ కణాలుగా పిలుస్తారు. టీ సైటోటాక్సిన్ కణాలపైన CB8 మార్కర్లు ఉంటాయి. వీటిని CD8 కణాలుగా కూడా మనము పిలవడం అనేది జరుగుతుంటుంది. టీ కణాలు బీటా కణాల లాగా నేరుగా ఇవి ప్రతిజనకాన్ని టీ కణాలు బీటా కణాలలాగా నేరుగా ప్రతిజనకాన్ని గుర్తించలేవు. ప్రతిజనకాన్ని టీ సెల్స్ బీటా కణాలలాగా నేరుగా ప్రతిజనకం అంటే ఇక్కడ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ ఫంగస్ ఏదైనా కానీ మనం ప్రతిజనకం అంటారు. దీన్ని టీ సెల్స్ బీటా కణాలలాగా రికగ్నైజ్ చేయలేవు. ఇవి ప్రతిజనక సమర్పక కణాల నుంచి స్వీకరిస్తాయి. టీహెచ్ కణాలు దేహ ద్రవ కణ నిర్వారిత కానీ టీ కణాల కణ నిర్వర్తిత అసంక్రమతలో మాత్రమే ఇవి పాల్గొనడం అనేది జరుగుతుంది. సహజ అంతఃకణాలు న్యాచురల్ కిల్లర్ సెల్స్, NK సెల్స్ అని అంటారు. వీటిని న్యాచురల్గా కిల్లర్ సెల్స్. వీటిని స్థూల కణికయుత లింపోసైట్లు అని కూడా అంటారు. ఇవి పెద్దదిగా
కణికయుతంగా ఉండి లింపోసైట్లు. ఇవి వైరస్ సంక్రమిత దేహ కణాలను, ట్యూమర్ కణాలను తర్వాత గుర్తించి దాడి చేయడం అనేది చేస్తాయి, నాశనం చేస్తాయి కూడా. ఇవి ప్రతిరక్షకాల అవసరం లేకుండానే చర్యలు జరుపుతాయి. సహజ అంతక కణాలు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేటివి ఈ వైరస్లు కానీ ట్యూమర్స్ కానీ ఏర్పడినప్పుడు క్యాన్సర్కి సంబంధించినవి ఈ సెల్స్ వాటిపై దాడి చేసి నాశనం చేయడం అనేది జరుగుతుంది. ఇవి ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్ ఏమాత్రం హెల్ప్ తీసుకోకుండా ఈ పని చేసేస్తాయి. సహజ అంతఃకణాలు పెరిపోరన్లు అనే ప్రోటీన్లను, గ్రాంజమ్స్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్లను విడుదల చేస్తాయి. పెర్ఫోరిన్లు లక్ష్య కణ త్వచాలను రంధ్రాలు చేస్తాయి. వీటి ద్వారా గ్రాంజైమ్ లక్ష్య కణాలలోకి ప్రవేశించి అపోటోసిస్, ప్రణాళికాబద్ధ కణ మరణం ప్రారంభించడము, నాశనం చేయడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇవి శరీరంలో ఏర్పడే వ్రణాలు, ట్యూమర్స్ను కానీ లేకపోతే శరీరంలోకి వచ్చే వైరస్ను కానీ ఈ సహజ అంతఃకణ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేటి వాటిని చంపివేయడం జరుగుతుంది. పెరిపురన్లు లక్ష్య కణ త్వచాలను రంధ్రాలు చేస్తాయి. వీటి ద్వారా గ్రాంజమ్స్ లక్ష్య కణాల్లో ప్రవేశించి అపోటోసిస్ ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఫోగోసైట్లు లేదా భక్షక కణాలు, ఇవి కణభక్షక జరిపే తెల్ల రక్త కణాలు. ఇవి అస్థి మధ్య నుంచి ఏర్పడి అవయవాలు, కణజాలాలు ప్రసరణలో విస్తరించి ఉంటాయి. కేంద్రక రకాన్ని బట్టి ఫోగోసైట్లు రెండు రకాలు. ఒకటి ఏక కేంద్రక భక్షక కణాలు, బహురూప కేంద్రక భక్షక కణాలు. ఫస్ట్ ఏక కేంద్రక భక్షక కణాల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, ఇవి ఏకకేంద్రక భక్షక వ్యవస్థలో రక్తంలో ప్రసరించే మోనోసైట్లు. కణజాలాల్లోని స్థూల భోజ కణాలు, మ్యాక్రోఫేజ్లు ఉంటాయి. ఇవి అస్థి మధ్యలో ఏర్పడి రక్తంలోనికి ప్రవేశించి అక్కడ మోనోసైట్లను విభేదన చెందుతాయి. తర్వాత మోనోసైట్లు కణజాలాలకు చేరి సంచార స్థూల భక్షక కణాలుగా విభజన చెందుతాయి. వివిధ కణజాలాల్లో ఉండే స్థూల భక్షక కణాలను పోలి ఉండే కణాలను వాటి కణాలకు వాటి ఉనికిని అనుసరించి పేరు పెడతారు. ఉదాహరణకు రక్తంలోని మోనోసైట్లు, కాలేయంలోని కూఫర్ కణాలు, మూత్రపిండంలోని మెసెంగియల్ కణాలు, ఊపిరితిత్తుల్లోని డస్ట్ కణాలు, మెదడులోని మైక్రోగ్లియనల్ కణాలు, సంయోజక కణజాలంలోని ఇస్టియోసైట్లు, ఎముకల్లోని అస్టియోక్లాసులు, సైనోవియల్ ద్రవంలోని సైనోవియల్ కణాలు, స్థూల భక్షక కణాలను, సూక్ష్మజీవులను, తర్వాత మృత కణాలను, కణ వ్యర్థాలు మొదలైన వాటి అంతర్గ్రహణం చేసుకొని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. చైతన్యవంతమైన స్థూల భక్షక కణాలు ప్రతిజనక సమర్పక కణాలుగా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. దీంట్లో బహురూప కేంద్రక భక్షక కణాల గురించి మనం చెప్పుకుంటే, ఇవి రేణు సహిత తెల్ల రక్త కణాలుగా పేర్కొనే న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసియోఫిల్స్ ఇవి అస్థి మధ్య నుంచి ఏర్పడతాయి. ఎముకలోని అస్థి మధ్య నుంచి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. రెండోది న్యూట్రోఫిల్స్. వీటిలో కేంద్రకం అనేక లంబికలను కలిగి ఉండటం వలన సాధారణంగా వీటిని బహురూపక కేంద్రక భక్షక కణాలు అంటారు. ఇవి సూక్ష్మజీవులను కణభక్షక జరుపుతాయి. కణభక్షణ అంటే సూక్ష్మజీవులను, న్యూట్రోఫిల్స్ అనేటివి సూక్ష్మజీవులను భక్షిస్తాయి, అంటే చంపివేస్తాయి. వీటిని బహురూపక కేంద్రక భక్షక కణాలు అని అంటారు. చిన్న చిన్న సూక్ష్మజీవులను ఇవి భక్షించి వేస్తాయి, అంటే చంపివేస్తాయి. ఇసినోఫిల్స్ ఇవి కూడా భక్షక కణాలే, కానీ వీటి భక్షత పాత్ర తక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఇది అలర్జీ చర్యలను తగ్గిస్తుంది. సినోఫిల్స్ అనేది అలర్జీ వస్తుంది కదా, వాటిని తగ్గిస్తుంది. బేసోఫిల్స్ ఇది భక్షక కణాలు కావు. ఇవి హిస్టామిన్లు, బ్రాడికైనిన్లు, హెపారిన్ లాంటి ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను విడుదల చేసే సాంక్రమిక కణాలపై పోరాడతాయి. ఉపక్రియ కణాలు ఇవి అసంక్రమ అనుక్రియల్లో లింపోసైట్లకు సహాయపడే కణాలను ఉపక్రియ కణాలు అంటారు. మాస్ట్ కణాలు, రక్తపలికలు, ప్రతిజనక సమర్పక కణాలు. మాస్ట్ కణాలను తీసుకుంటే ఇవి బేసోఫిల్స్ను పోలి ఉంటాయి. ఇవి అరియోలార్ కణజాలంలో ఉంటాయి. ఇవి ఇస్ట్రోమైన్లు, హెపారిన్, సెరోటోనిన్ లాంటి
ఉజ్వల మాధ్యమిక పదార్థాలను విడుదల చేసి ఉజ్వలం లేదా మంట అలర్జీ చర్యలను కలగజేస్తాయి. మనకు తెలుసు అలర్జీలు, ఉదాహరణకు చర్మంపై దాదులు రావడం, ర్యాషెస్, రెడ్ కలర్ ర్యాషెస్ రావడం కానీ, బాగా ఇచ్చింగ్ పెట్టడం కానీ, బాగా విపరీతమైన చెమట, కళ్ళు ఎర్రబారడం, ఈ రకరకాల అలర్జీ ఉంటాయి. ఇలాంటి అలర్జీ చర్యలను కలగజేస్తాయి మాస్ట్ కణాలు అనేవి. రక్త పలికలు, ఇవి కూడా మాస్ట్ కణజాలంలాగా ఉజ్వల మాధ్యమిక పదార్థాలను విడుదల చేసి ఉజ్వలనం అలర్జీ చర్యలను కూడా కలగజేస్తాయి. సేమ్ దీనిలాగానే మాస్ట్ కణాలలాగానే ఈ కణాలు కూడా, రక్త పలికలు కూడా ఏం చేస్తే అలర్జీ చర్యలను కలుగజేయడం అనేది చేస్తాయి. నెక్స్ట్ ప్రతిజనక సమర్పక కణాలు, ఇవి ప్రతిజనకాలను ప్రక్రియనం చేసి లింపోసైట్లను సమర్పించే కణాలను ప్రతిజనక సమర్పక కణాలు అంటారు. ఉదాహరణకు మాక్రోఫేజులు, స్థూల భక్షక కేంద్రాలు, తర్వాత డెండ్రైటిక్ కణాలు, లాంగరాన్స్ కణాలు ఎగ్జాంపుల్. అయితే డెండ్రైటిక్ కణాలు నాడీ కణాలు డెండ్రైట్లను పోలి ఉండడం వలన వీటికి ఆ పేరు వచ్చింది. ఇది ప్లీహం, శోషరస కణాల్లో ఉంటాయి. ఇవి శోషరస కణాల్లో ఉంటాయి. ఇవి క్లాస్ 2 MHC అణువులను కలిగి ఉంటాయి. లాంగరాన్స్ కణాలు కూడా ఒక రకమైన డెండ్రాయిటిక్ కణాలు, ఇవి చర్మంలో ఉంటాయి. ఈ క్లాస్ 1, 2 MHC అణువులను రెండింటినీ కలిగి ఉంటాయి. డెండ్రైటిక్ కణాలు ప్రతిజనకాలను, బీటా కణాలు, టీ కణాలు రెండింటిని సమర్పిస్తాయి. కానీ లాంగరాన్స్ కణాలు ప్రతిజనకాలను, టీ కణాలకు మాత్రమే సమర్పించడం అనేది మనం చూస్తాం. The immune system is the most definite system comparing many biological structures and process with an organism that protects against the disease. To function properly, an immune system must detect a wide variety of agents. లింఫాయిడ్ అవయవాలు, శోషరస అవయవాలు. శోషరస కణాల ఉద్భవము, పరిపక్వత, విస్తృత విభజనలో పాలు పంచుకునే అవయవాలను లింఫాయిడ్ అవయవాలు. పనిరీత్యా లింఫాయిడ్ అవయవాలు రెండు రకాలు. ఒకటి ప్రాథమిక లింఫాయిడ్, రెండవది ద్వితీయ లింఫాయిడ్. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల గురించి తెస్తే ప్రాథమిక లింఫాయిడ్ అవయవమే కేంద్రీయ లింఫాయిడ్ అవయవాన్ని కూడా అంటారు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అనేవి లింఫో ఎపిథియల్ నిర్మాణాలు. వీటిలోనికి లింఫోసైట్లు లేదా శోషరస కణాలు జనాభా పెరిగి అభివృద్ధి చెంది అసంక్రమత సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. లింఫోసైట్లు ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల్లో అసంక్రమత సామర్థ్యాన్ని సంతరించుకున్న తర్వాత రక్తం మరియు లింపు ప్రవాహము ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లోనికి ప్రవేశించి వాటిలో నిల్వ ఉంటాయి. తర్వాత ప్రతిజనకము, ఉత్తేజం వల్ల సరైన స్పందన ద్వారా అసంక్రమత అనుక్రియలు నిర్వర్తించబడతాయి. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు పుట్టినప్పుడు పెద్దగా ఉండి వయసు పెరిగే కొద్దీ క్షీణించడం అనేది జరుగుతూ ఉంటుంది. థైమస్ గ్రంథి, అస్థి మధ్య, పక్షుల్లో బార్సా ఫ్యాబ్రిటీ అనేది ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలకు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. థైమస్ గ్రంథి. థైమస్ అంటే బాలగ్రంథి నిర్మాణం గర్భవతి కాలంలో 6వ వారంలో 3-4వ గ్రసని పుస్తకంలోని ఉపకణ కణజాలం నుంచి అభివృద్ధి చెందడం అనేది దీంట్లో ప్రారంభమవుతుంది. థైమస్ గ్రంథి ఉరకుహరం పూర్వభాగంలో గుండెకు ముందు ఉరోస్థికి కొద్దిగా వెనక వైపు ఉంటుంది. థైమస్ గ్రంథిని ఆవరించి తంతుయుత గుళిక ఉంటుంది. ఇవి 2 లంబికల చేత ఏర్పడతాయి. ప్రతి లంబిక మరలా అనేక లఘు లంబికలుగా విభజన చెంది లఘు లంబికలన్నీ ట్రాబిక్యులే అనే విభజకాల ద్వారా వేరు చేయబడి ఉంటాయి. ప్రతి లఘు లంబికలో కణాలు 2 వరుసల్లో అమరి ఉంటాయి. అందులో బయట వైపుకు ఉండే కణాల సముదాయాన్ని వల్కలమని, లోపల వైపు ఉండే కణాల సముదాయాన్ని దవ్వ అని అంటారు. వల్కల భాగంలో పరిణతి చెందని లింఫోసైట్లని దవ్వ భాగంలో పరిణతి చెందిగా ఉంటాయి. వల్కల భాగంలో లింఫోసైట్లు మరియు రెటిక్యులర్ కణాలు ఉంటాయి. లింఫోసైట్ల కంటే రెటిక్యులర్ కణాలు ఎక్కువగా పెద్దగా త్రిమిత ఆకారంలో ఉంటాయి. లింఫోసైట్లు వేగంగా విభజన చెంది డైనమిక్ లింఫోసైట్, థైమిక్ లింఫోసైట్గా మారుతాయి. ఇవి కణ మధ్య వర్తుత్వ అసంక్రమతలో పాల్గొనడం జరుగుతుంది.
దవ్వ భాగంలో రెటిక్యులర్ ఎపిథీలియల్ కణాలు మరియు పరిణతి చెందిన లింపోసైట్లు, వీటితో పాటు అసన్స్ గుళికలు ఉంటాయి. వీటి విధి తెలియదు. థైమస్ గ్రంథి థైమాసిస్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. థైమోసిస్ హార్మోన్ అస్థి మధ్యలో ఉత్పత్తి అయిన టీ లింపోసైట్లను చైతన్యపరిచి వాటి పరిపక్వతకు తోడ్పడుతుంది. ఇంకా అవి టీ కిల్లర్ కణాలు, టీ సహాయ కణాలు, టీ జ్ఞప్తి కణాలు, బీటా లింపోసైట్లు అనే సాంక్రమిక కణాలుగా విభజన చెందడం జరుగుతుంది. అస్థిమజ్జ అన్నది ప్రాథమిక లింపాయిడ్ అవయవం. ఎముక కుహరంలో ఉండే మృదువైన కణజాలాన్ని అస్థిమజ్జ అని అంటారు. అస్థిమజ్జ 2 ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. అది ప్రసరణ ఎడిపోజ్ ప్రాంతం, ఇమోపాయిటిక్ ప్రాంతం. ఎడిపోజ్ ప్రాంతం ఒక ప్రసరణ వ్యవస్థ లాగా పనిచేస్తుంది. ఇది పెరుగుతున్న రక్త కణాలను పోషక పదార్థాలను అందజేసి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఇమోపాయిటిక్ ప్రాంతంలో రక్త కణాలను ఉత్పత్తి చేసే ఇమోపాయిటిక్ మూలకణాలు ఉంటాయి. ఈ మూలకణాల నుంచి రక్త కణాలు ఏర్పడ్డానే ఇమోపాయిసిస్ అని అంటారు. ఈ మూలకణాలతో పాటు లింపాయిడ్ మూలకణాలు ఉంటాయి. ఇవి టీ మరియు బీటా కణాలుగా మారుతాయి. టీ కణాలు థైమస్ గ్రంథిలోనికి ప్రవేశించి ఇవి అసంక్రమత వ్యవస్థను కావలసిన కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. బీటా కణాలు మాత్రం అస్థిమజ్జలోనే ఉండి వివిధ రకాల లింపాయిడ్ కణాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతాయి. ఈ బార్సా ఆఫ్ ఫ్యాబ్రియాసిస్ అనేది పక్షుల్లో ఉండే ప్రాథమిక లింపాయిడ్ అవయవం. ఇది పక్షుల్లో అవస్కర పృష్ఠ భాగంలో ఏర్పడే సంచి వంటి లింపో ఎపిథీలియల్ నిర్మాణం. ఈ అవయవాన్ని మొట్టమొదటిసారిగా 1620లో ఫ్యాబ్రిసియస్ అనే ఇటలీ శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందువలన బార్స్ ఆఫ్ ఫ్యాబ్రిసియాసిస్ అనే పేరు వచ్చింది. ఆ అవయవం పక్షి అంత్య ఆహార నాళం ఎపిథీలియం నుంచి ఏర్పడింది. పక్షి 4 నెలల వయసులోనే వచ్చేసరికి ఇది గరిష్ట పరిమాణానికి చేరి తర్వాత క్రమంగా క్షీణిస్తుంది. బార్సా అడ్డుకోతను పరిశీలిస్తే ఇది థైమస్ మాదిరిగా పనిచేస్తుంది. ఇది అనేక లంబికలతో ఏర్పడుతుంది. ఈ లంబికలను పుటికలు అంటారు. ప్రతి పుటికలో వెలుపలి వలకలం, లోపలి దవ్వ కూడా ఉంటుంది. బార్సా 3 రకాల కణాలతో ఏర్పడుతుంది. ఇవి లింపోసైట్స్, మైక్రోఫేజులు, ప్లాస్మా కణాలు. బార్సాలోని లింపోసైట్లు బీటా కణాలు ఉంటాయి. బార్సాలో బి లింపోసైట్లు ప్లీహం, లింపా కణాలు లాంటి బార్సా ఆధారిత లింపాయిడ్ అవయవంలో వలస వస్తాయి. ఇక్కడ బీటా లింపోసైట్స్ ప్రతిరక్షకాలను స్రవించే ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా బి లింపోసైట్లు క్షీరదాల్లో బార్సా ఆఫ్ ఫ్యాబ్రియాసిస్ ఉండదు. క్షీరదాల్లో బీటా కణాలు అస్థిమజ్జలో అభివృద్ధి చెందడం అనేది మనం చూస్తాం. ద్వితీయ లింపాయిడ్ అవయవాలని పరదీయ లింపాయిడ్ అవయవాలని కూడా అంటారు. ఇవి పుట్టినప్పుడు చిన్నగా ఉండే వయసులో పెరిగే కొద్ది కూడా ఇవి పెరుగుతాయి. ఈ లింపాయిడ్ అవయవాలు శాశ్వతంగా జీవితకాలం అంతా ఉంటాయి. ఈ అవయవాలలో పరిణతి చెందిన లింపోసైట్లు క్రియాత్మక లింపోసైట్లుగా మారుతాయి. ప్రతిజనకాల్లో లింపోసైట్లు పరస్పర చర్యలు జరుపుకోవడానికి కూడా ఈ అవయవాలు తోడ్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ప్లీహం, లింపు కణాలు, మాల్ట్ ప్లేయర్ మచ్చలు, టాన్సిల్స్ అని అంటారు. లింపు కణాలు శోషరస కణాలు. లింపు కణాలు శోషరస వ్యవస్థలో శోషరసనాళం పొడవుగా వివిధ ప్రాంతాల్లో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఘన నిర్మాణాలు. లింపు కణము ఒకవైపున నొక్కును కలిగి ఉంటుంది. దీన్ని నాభి అని అంటారు. ఈ నాభి గుండా ధమని లింపు కణాల్లోనికి సిర బయటికి ప్రయాణిస్తుంది. అనేక అపవాహి శోషరస నాళికలు లింపు కణాల్లోనికి శోషరసాన్ని తీసుకువస్తాయి. ఒకే ఒక అభివాహి శోషరస నాళిక బయటికి వస్తుంది. ప్రతి లింపు కణువు తంతుయుత గుళిక చేత ఆవరించబడి ఉంటుంది.
గుళిక లింపు కణాల్లోనికి చొచ్చుకొని పోయి ఆ, ట్రా ట్రాబిక్యులే అనే విభాజకాలుగా ఏర్పడుతుంది. ప్రతి లింపు కణాల్లో 3 ప్రాంతాలు ఉంటాయి. ఇవి వెలుపలి వలకలము, మధ్య సమాంతర వలకలము, లోపలి దవ్వ వలకలము. బీటా కణాలకు సమాంతర వలకలము, టీ కణాలను దవ్వ బీటా కణాలు టీ కణాలు రెండింటినీ కలిగి ఉంటాయి. వలకలంలోని శోషరస కణాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ కణాలు అన్నీ కలిసి ఒక గుంపులాగా ఏర్పడి కణుపులు లేదా ప్రాథమిక పుటికలు ఏర్పరుస్తాయి. ఈ ప్రాథమిక పుటికల్లోని ద్వితీయ పుటికలు ఉంటాయి. ఈ ద్వితీయ పుటికలు బీజ కణ కేంద్రాలను కలిగి ఉంటాయి. ఈ బీజ కణ కేంద్రాల్లో శోషరస కణాలు వేగంగా అభివృద్ధి చెందాయి. వలకలంలో శోషరస కణాలకు అదనంగా డెండ్రైటిక్ మ్యాక్రోఫేజులు కూడా ఉంటాయి. దవ్వలో దవ్వ స్తంభాలు అనే సంయోజక కణజాల పోచలను కలిగి ఉంటుంది. ఈ పోచలను అనుసరించి శోషరస కణాలు అమరి ఉండడం మనం చూస్తాం. ఈ దవ్వ స్తంభాలు పెద్ద కొటారాల చేత ఏర్పడి ఉంటాయి. ఈ కొటారాలను దవ్వ కొటారాలు ప్లాస్మా కణాలు కలిగి ఉండడం జరుగుతుంది. లింపు కణాల శోషరసం ప్రవహించేటప్పుడు సూక్ష్మజీవులను ప్రతిజనకాలను వడపోత ద్వారా బంధించి సంహరిస్తాయి. ఈ విధంగా బంధించబడ్డ ప్రతిజనకాలే ఆ కణుపులో ఉన్న లింపోసైట్ల ప్రేరణకు తోడ్పడతాయి. అంటే ప్రేరణ ఇప్పుడు పరాన్నజీవులు ఏదైనా వచ్చినప్పుడు దీనికి ప్రేరణ జరిగి ఉత్పత్తి జరిగి దాన్ని పట్టుకొని దాన్ని చంపివేయడం, నాశనం చేయడం అనేది జరుగుతుంది. ప్లీహం ప్లీహం ఉదర కుహరంలో ఎడమవైపు పైభాగాన విభాజ పటలం కింద చిక్కిడి గింజ ఆకారంలో ముదురు ఎరుపు వర్ణంలో ఉంటుంది. లింపు కణుపులు ఏ రకంగా అయితే శోషరసంలో ప్రతిజనకాలను ఉడపోస్తాయో అదేవిధంగా ప్లీహం ప్రవాహంలో ఉన్న రక్తంలోనికి ప్రతిజనకాలను ఉడపోయడంలో ఒక పాత్ర వస్తుంది. ప్లీహము అతిపెద్ద శోషరస రక్త ప్రసరణ అంగం. ప్లీహాన్ని ఆవరించి గుళిక ఉంటుంది. ప్లీహంలో 2 ప్రాంతాలు ఉంటాయి. అవి వెలుపలి ఎరుపు గుజ్జు మరియు లోపలి తెల్ల గుజ్జు. ఎరుపు గుజ్జు ఎక్కువ మొత్తంలో ఫాగోసైట్లను మరియు ప్లాస్మా కణాలను కలిగిన రక్తాన్ని కలిగి ఉంది. తెల్లని గుజ్జు లింపాయిడ్ కణజాలం చేత ఏర్పడుతుంది. దీనిలో టీ మరియు బి లింపోసైట్స్ ఉంటాయి. ప్లీహం ముందు ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది. 1. వయస్సు పడిన ఎర్రక్త కణాలను విచ్ఛిన్నం చేయడం. అందువల్ల ప్లీహానికి ఎర్రక్త కణాల శ్మశాన వాటిక, గ్రావియార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని కూడా అంటారు. అత్యవసర పరిస్థితుల్లో అస్థిమజ్జకు అనుబంధంగా ఎర్రక్త కణాలు సంశ్లేషించబడతాయి. ఇది రక్తంలోని ప్రతిజనకాలను వడపోసి దేహద్రవ మరియు కణ మధ్య వర్తిత్వ అసంక్రమతలో పాల్గొంటాయి. శ్లేష్మరస అనుబంధ లింపాయిడ్ కణజాలము మాల్ట్. దేహం అంతటా వివిధ ప్రాంతాల్లో అనేక సంఖ్యలో లింపాయిడ్ కణువులు విరివిగా విస్తరించి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి జీర్ణనాళము, శ్వాసనాళము, మూత్ర జననేంద్రియ నాళాలు. ఈ నాళాలు లోపలి తలాల్లో విస్తరించి ఉండే లింపాయిడ్ కణజాలాన్ని శ్లేష్మస్తర అనుబంధ లింపాయిడ్ కణజాలం మాల్ట్ అని అంటారు. మానవ దేహంలో మొత్తం లింపాయిడ్ కణజాలాల్లో ఇది దాదాపు 50% ఉంటుంది. ఈ ఎంఏఎల్టీలో లింపోసైట్లు, మూత్ర మైక్రోఫేజులు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఇతర ప్రజనకాలను బంధించి నాశనం చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల వీటిని గాల్ట్ అని కూడా పిలుస్తారు, GALT. అసంక్రమత, ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధకతని అసంక్రమత అని అంటారు. దేహంలోనికి ప్రవేశించిన వ్యాధికారక సూక్ష్మ స్థూల పరాన్నజీవులు అనగా ప్రతిజనకాలను గుర్తించి తగిన ప్రతిరక్షకాలను ఏర్పరచడం ద్వారా వాటిని అణిచివేయుట లేదా నిరుత్తేజపరచుట లేదా చంపివేయట వంటి ప్రక్రియల్లో క్రియారహితముగా మార్చి జీవిని ఆ జీవుల ప్రభావం వల్ల వచ్చు వ్యాధుల నుండి రక్షించడాన్ని వ్యాధి నిరోధకత, అసంక్రమత అని అంటారు. మన శరీరంలోనికి ప్రతిరోజు రకరకాల పరాన్నజీవులు, వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు రకరకాల వస్తువుల ద్వారా కానీ పద్ధతుల ద్వారా కానీ శరీరంలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాటిని నిరోధించడం కోసం వాటిని కనిపెట్టి ప్రతిజనకాలకు అనుగుణంగా ప్రతిరక్షకాలు ఏర్పడి
వాటిని పట్టుకొని చంపివేయడము, తర్వాత వాటిని పని చేయకుండా చేయడం, నిరుత్తేజపరచడాన్ని ఏమంటారంటే వ్యాధి నిరోధకత, అసంక్రమత, ఇమ్యూనిటీ అని అంటారు. ఇమ్యూనిటీ అనే పదం లాటిన్ భాష నుంచి దీన్ని తీసుకున్నారు. లాటిన్ భాషలో ఇమ్యూనిటీస్ అంటే స్వేచ్ఛ పొందడం అని అర్థం. అసంక్రమత ముఖ్యంగా 2 రకాలుగా ఉంది. స్వాభావిక అసంక్రమత, ఆర్జిత అసంక్రమత. స్వాభావికంగా అంటే సహజంగా, స్వాభావిక అసంక్రమత అంటే న్యాచురల్ ఇమ్యూనిటీని తీసుకుంటే అన్ని జీవుల శరీరంలో సహజంగా పుట్టుకతోని వ్యాధి సంక్రమణ జరగకుండా ఉండే నిరోధక శక్తి స్వాభావిక అసంక్రమత, లేకుంటే సహజ అసంక్రమత. ఈ అసంక్రమత దేహానికి ఎలాంటి క్రిములను నుంచి దాడి జరగకుండా ముందే ఇది కాపాడడం కోసం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రత్యేకించబడినది కాదు. అంటే మనిషి పుట్టుకతో పాటే సహజంగా మన శరీరంలోకి ప్రవేశించి మనకి హాని కలగజేసే క్రిములను రక్షించడం కోసము, క్రిముల నుంచి, సూక్ష్మజీవుల నుండి రక్షించడం కోసం ఒక వ్యవస్థ ఉంటుంది. సహజంగా మన బాడీతోనే ఉంటుంది. కాబట్టి దీన్ని సహజ స్వాభావిక అసంక్రమత లేకుంటే సహజ అసంక్రమత అని అంటాం. ఇవి భౌతిక మరియు యాంత్రిక కారకాలు, జీవ రసాయన కారకాలు, కణ సంబంధ కారకాలు, జన్యు సంబంధ కారకాలు. ఈ విధంగా భౌతిక మరియు యాంత్రిక కారకాలను తీసుకుంటే వీటిని చర్మం, శ్లేష్మం, శైలికలు, అశ్రువులు, లాలాజలం, మూత్రం ఇవన్నీ భౌతిక యాంత్రిక కారకాలు. చర్మం తీసుకుంటే చర్మము హానికర సూక్ష్మజీవులను దేహంలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మన చర్మం ఉంది కాబట్టి మన శరీరంలో మన శరీరానికి వెలుపల పరిసరాల్లో మనం వాడే రకరకాల వస్తువులపైన ఈ బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు ఉంటాయి. మన కంటికి కనిపించవు. వీటి చాలా సంఖ్యలో ఉంటాయి. వీటిని మన శరీరంలోకి ప్రవేశించకుండా మన చర్మం అనేది అడ్డుపడుతుంది, కాపాడుతూ ఉంటుంది. శ్లేష్మం శరీరంలోనికి ప్రవేశాన్ని చూపే భాగాలన్నింటిలో శ్లేష్మ త్వచం ఉంటుంది. ఈ శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఇది సూక్ష్మజీవులు అతుక్కొని నిరోధించబడుతుంది. ఇప్పుడు ఈ కంటి ప్రాంతాల్లో కానీ, ముక్కు ప్రాంతాల్లో, నోరు ప్రాంతాల్లో కానీ తడి ఉంటుంది, శ్లేష్మం ఉంటుంది. సూక్ష్మజీవులు లోపలికి పోకుండా అతుక్కొని ఉండేటట్టు ఇవి కాపాడుతాయి. వాటి అశ్రువులు అంటే కన్నీళ్ళు, కంటిలోనికి చేరిన రేణువులు లేదా సూక్ష్మజీవులు అశ్రువుల వలన తొలగించబడతాయి. కన్నీళ్ళ వలన మన కళ్ళలోకి పోయిన సూక్ష్మజీవులు కన్నీళ్ళు బయటకు వస్తాయి. దాంతోపాటు ఈ సూక్ష్మజీవులు కూడా బయటకు రావడం వలన ఈ కన్నీళ్ళు కూడా, అశ్రువులు కూడా మనను రక్షిస్తాయి. లాలాజలం నోటిలోకి చేరిన సూక్ష్మజీవులు లాలాజలం వల్ల జీర్ణ వ్యవస్థలోకి చేర్చబడి మరణిస్తాయి. లాలాజలం కూడా ఏమవుతుందంటే మన నోట్లోకి రకరకాల సూక్ష్మజీవులు వస్తాయి. ఈ లాలాజలం ద్వారా శరీరం లోపలికి ప్రవేశించి లోపల HCl కూడా ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా ఇవి సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. మూత్ర జననేంద్రియ నాళంలో ఉన్న సూక్ష్మజీవులు మూత్రం ద్వారా బయటికి నెట్టజేయబడతాయి. ఈ విధంగా భౌతికంగా చర్మం ద్వారా, శ్లేష్మం ద్వారా, అశ్రువుల ద్వారా, లాలాజలం ద్వారా, మూత్రం ద్వారా ఇవేమవుతుందంటే సూక్ష్మజీవులు అనేది కూడా నిరోధించబడతాయి. మన శరీరంలో రక్షించబడుతుంది. ఇది ఒక రకమైన ఫస్ట్ లేయర్ ఇమ్యూనిటీ అని మనం చెప్తున్నాం కదా. ఇవి ఫస్ట్ రక్షణ పొరగా, ఫస్ట్ లేయర్గా, ప్రతిరక్షణ గోడగా ఏవి చర్మం, శ్లేష్మం, అశ్రువులు, లాలాజలం, మూత్రం అనేవి సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతాయి. నెక్స్ట్ జీవ రసాయన కారకాలను తీసుకుంటే చర్మస్రావాలు. వీటిలో చర్మస్రావాలు, జీర్ణరసాలు, నాసికాస్రావం, క్షీరము, ఇంటర్పెరాన్లు, సెమెన్లు మొదలైనవి జీవ రసాయన కారకాలు. చర్మస్రావాలు చర్మము నుంచి స్రవించబడే స్వేదనం, సెబం సూక్ష్మజీవులు నశింపజేసే లక్షణంగా ఉంటుంది. మన శరీరం నుంచి చెమట పడుతుంది, దాంట్లో కొంతవరకు సెబం ఉంటుంది, ఒక జిడ్డు లాంటి పదార్థం ఉంటుంది, దీనే నూనె అని కూడా ఉంటుంది. ఇవి సూక్ష్మజీవులను చంపేంత శక్తి ఉంటుంది దాంట్లో, సూక్ష్మజీవులను చంపేస్తుంది సెబం అనేది ఆ ఆయిల్లో. అంటే జీర్ణరసాలు జీర్ణాశయంలోకి చేరిన సూక్ష్మజీవులు జఠర రసంలో HCl వల్ల చంపబడి రోగనిరోధకతలో పాల్గొంటాయి. నాసికాస్రావంలో మికోపాలిసాకరైడ్లు ఉంటాయి. ఇవి కొన్ని రకాల వైరస్లను నిర్వీర్యం చేస్తాయి. మానవ క్షీరంలో అంటే మనిషి యొక్క పాలలో, తల్లి పాలలో యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు ఉండి బ్యాక్టీరియాలను కూడా చంపుతాయి. ఈ ముక్కు నుంచి వచ్చే స్రవంలో కూడా మికోపాలిసాకరైడ్లు ఈ వైరస్ని చంపే సామర్థ్యం దాంట్లో ఉంటుంది.
చర్మస్రావాలు, జీర్ణరసాలు, నాసికా స్రావము, మానవ క్షీరము, ఇవి జీవరసాయన కారకాలు. తర్వాత ఇంటర్పెరాలు, శరీరంలోని కొన్ని కణాలు ఇంటర్పెరాలను విడుదల చేస్తాయి. ఇవి యాంటీవైరల్ పదార్థాలుగా పనిచేస్తాయి. సెమన్లోని యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాల నుండి బ్యాక్టీరియాను చంపుతాయి. కణ సంబంధ కారకాలు, దీనిలో కణభక్షక మరియు సహజ అంతఃకణాలు ఎన్కే సెల్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. కణభక్షణ అనగా కణాలను తినివేయట అని అర్థం. కణభక్షణ కణాలను మెట్చిన్కాఫ్ 1838లో కనుక్కున్నారు. ఇవి 2 రకాలు. ఒకటి మైక్రోఫేజెస్ మరియు మైక్రోఫేజెస్ను పాలిమార్పోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ అని, మ్యాక్రోఫేజెస్ను మోనోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ అని అంటారు. కణభక్షక కణాలు శరీరంలోనికి చేరే ఇతర పదార్థాలను కబలించి కీమోటాక్సిస్, అంతర్గ్రహణము, ఇంట్రాసెల్యులార్ కిల్లింగ్ మరియు జీర్ణక్రియ పద్ధతుల ద్వారా వాటిని తొలగించు. సహజ అంతఃకణాలు న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఎన్కే సెల్స్ శరీరంలోనికి చేరినటువంటి అన్య పదార్థాలను ఇవి చంపివేస్తాయి. జన్యు సంబంధ కారకాలు, కొన్ని జాతుల జీవులు కొన్ని వ్యాధులను జన్యుపరంగా రోగనిరోధకతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఎలుకల్లో కోరింత దగ్గు రాదు, కానీ మానవుల్లో కోరింత దగ్గు వస్తుంది. అంతేకాకుండా మానవుల్లో జలుబు సామాన్యం, కానీ కుక్కల్లో రాదు. స్వాభావిక సాంక్రమితలను ప్రధానంగా 3 అంశాలను ప్రభావితం చేస్తాయి. ఒకటి వయస్సు, హార్మోన్లు, పోషక పదార్థాలు. ఇప్పుడు స్వాభావిక అసంక్రమత గురించి చెప్పుకున్నాం. అంటే సహజంగా మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ రక్షణను ఏ విధంగా చేస్తాయనే దాంట్లో మనము ఈ అశ్రువులు కానీ, కన్నీరు కానీ, నాసిక ద్వారా కానీ, తర్వాత శ్లేష్మము, శబము, మూత్రము, చర్మము, ఇవన్నీ ఏ విధంగా మనం రక్షిస్తాయో కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఆర్జితంగా బయట నుంచి ఒక జీవి తన జీవిత కాలంలో ఆర్జించే వ్యాధి నిరోధకతను ఆర్జిత అసంక్రమత లేకుంటే ఆర్జిత ఇమ్యూనిటీ, ఉపార్జిత అసంక్రమత అంటారు. ఇది ప్రతిజనకాలకు ప్రత్యేకంగా ఉంటుంది. వ్యాధి కారకాలైన సూక్ష్మజీవిని ప్రతిజనకం అంటారు. ప్రతిజనకము ఉత్తేజం వల్ల ప్రభావితమై వ్యాధి సంక్రమణను ఎదుర్కొని నిర్మూలించడానికి ఉత్పత్తి అయ్యే నిర్మూలననే ప్రతిదేహాలు అని అంటారు. ప్రతిదేహాలు ఉత్పత్తి కావడం వల్ల ఆ వ్యక్తి విశిష్ట ప్రతిజనకాలను వ్యాధి నిరోధకతను పొందాడని అర్థం. ఈ వ్యాధి నిరోధకత పొందడానికి అసంక్రమతను ఆర్జించారు. అందువల్లనే దీన్ని ఆర్జిత అసంక్రమత అంటారు. ఈ అసంక్రమత ఏదైనా సూక్ష్మజీవులు దాడి లేదా ప్రతిజనకాలు దేహంలో ప్రవేశించిన తర్వాత ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రత్యేకించబడినది. ఈ వ్యాధి నిరోధకతను 2 రకాలుగా సక్రియ అసంక్రమత, నిష్క్రియ అంటే మన శరీరంలోకి పరాన్నజీవులు ఏదైనా కొత్త పరాన్నజీవులు కూడా, ఉదాహరణకు ఇప్పుడు తీసుకున్న కరోనా వైరస్ వచ్చింది, దానికి సంబంధించిన యాంటీబాడీస్ మన శరీరం ప్రత్యేకంగా తయారు చేసుకొని వాటిపై దాడి చేసి చంపివేయాలి. లేకపోతే ఆ వైరస్ వల్ల మనకు హాని కలిగే అవకాశం ఉంటుంది. అట్లా ప్రతిదేహాలను యాంటీబాడీస్ను అంటే ఇప్పుడు ఏమంటాడు, ప్రతిజనకం మీన్స్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శిలీంధ్రానికి ప్రతిజనకం. అది మన శరీరంలోకి ప్రవేశించడం అది హాని కలుగజేస్తుంది. అది హాని కలుగజేయకుండా అది వచ్చిన వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ప్రత్యామ్నాయంగా యాంటీబాడీస్ ప్రతిరక్షకాలను ఏర్పరిచి వాటిపై దాడి చేసి రక్షించవలసి ఉంటుంది. దీనిలో సక్రియ అసంక్రమత, నిష్క్రియ అసంక్రమత. తర్వాత సక్రియ అసంక్రమత శరీరంలోనికి ప్రవేశించే వివిధ ప్రతిజనకాల ప్రేరణ వల్ల జీవుల్లో ఏర్పడే వ్యాధి నిరోధకతను సక్రియ అసంక్రమత లేదా క్రియాశీల అసంక్రమత అని అంటారు. దీన్ని 2 రకాలుగా వర్గీకరించారు: సహజ, సక్రియ అసంక్రమత. వ్యాధికారక సూక్ష్మజీవి సహజంగా అతిదేయిని చేరినప్పుడు అతిదేయిలో ఏర్పడే రోగ నిరోధకతను సహజ సక్రియ అసంక్రమత అంటారు. ఉదాహరణకు క్షయవ్యాధికి కారణమైన మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వ్యాధిగ్రస్తు నుంచి ఆరోగ్యవంతమైన మానవుని చేరినప్పుడు ఆ మానవుల్లో క్షయకు సంబంధించిన వ్యాధి నిరోధకతను అభివృద్ధి చేస్తుంది.
ఈ విధంగా ఏర్పడే దాన్ని సహజ సక్రియ అసంక్రమత అని కూడా అంటారు. కృత్రిమ సహజ అసంక్రమత గురించి చెప్పుకుందాం. వ్యాధిజనక సూక్ష్మజీవులను కృత్రిమంగా అతిథేయులోకి ప్రవేశపెట్టిన తర్వాత వ్యాధి నిరోధకతను అభివృద్ధి పరచడాన్ని కృత్రిమ సక్రియ అసంక్రమత అని కూడా అంటారు. వ్యాధికారక సూక్ష్మజీవులను సజీవంగా లేదా నిర్జీవంగా లేదా వాటి విష పదార్థాలను టీకాల రూపంలో వ్యాక్సిన్ల రూపంలో అతిథేయులోనికి ప్రవేశపెట్టి రోగ నిరోధకతను పెంపొందించడాన్ని కృత్రిమ సక్రియ అసంక్రమత అంటే. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, కరోనా గురించి వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతుంది. ఏమంటే ముందే సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశిస్తుందని అనుమానం ఉన్నప్పుడే మనము వ్యాక్సిన్ను వ్యాధికార సూక్ష్మజీవులను సజీవంగా లేదా నిర్జీవంగా వాటి విష పదార్థాలను టీకాల రూపంలో అతిథేయులోకి ప్రవేశపెడితే రోగ నిరోధక శక్తి పెంపొందించడాన్ని కృత్రిమ సక్రియ అంటే వాటి యొక్క పదార్థాలను శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు వాటిని నిర్మూలించడం కోసం మన బాడీ యాంటీబయాటిక్స్ని తయారు చేసుకుంటాం. ఇది వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన బాడీ యాంటీబాడీస్ని ప్రతిరక్షకాలను ఏర్పరచుకొని ఉంటుంది కాబట్టి నిజంగా కరోనా వైరస్ కానీ ఇతర వైరస్లు కానీ శరీరంలోకి ప్రవేశిస్తే ఇవి వెంటనే అటాక్ చేసి చంపివేసి ఆరోగ్యాన్ని కాపాడడం జరుగుతుంది. ఉదాహరణకు పోలియో, ఆంథ్రాక్స్, BCG, TAB, DPT ఇవన్నీ కూడా వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇవి ముందు రాకముందులే వ్యాధి రాకముందులే వైరస్ బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించక ముందులే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ప్రతిరక్షకాలను ఏర్పరచుకొని రెడీగా ఉంచుకోవడం, అవి వచ్చిన వెంటనే వాటిపై అటాక్ చేసి వాటిని చంపివేయడం అనేది జరుగుతుంది. నిష్క్రియ అసంక్రమత అసంక్రమత చెందిన జీవి నుంచి ప్రతిరక్షకాలను లేదా తెల్ల రక్త కణాలను తీసుకుని అసంక్రమత లేని జీవిలోనికి ప్రవేశపెట్టి వ్యాధి నిరోధకతను పెంపొందించడాన్ని నిష్క్రియ అసంక్రమత, స్తబ్దత అసంక్రమత అని కూడా అంటాం. ఈ అసంక్రమత స్వల్పకాలంలోనే ఉంటుంది. ఇవి రెండు రకాలు: సహజ నిష్క్రియ అసంక్రమత, కృత్రిమ నిష్క్రియ అసంక్రమత అని. సహజ నిష్క్రియ అసంక్రమత తల్లి నుంచి సంతానానికి సంక్రమించే రోగ నిరోధకతను సహజ నిష్క్రియ అసంక్రమత అని అంటారు. సహజంగా న్యాచురల్గా వచ్చే ఇమ్యూనిటీ. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అసంక్రమత గర్భిణీ స్త్రీలలోని ప్రతిరక్షకాలు ఇమ్యునోగ్లోబులిన్లను జరాయు ద్వారా పిండంలోకి ప్రవేశిస్తాయి. కొన్ని ప్రతిరక్షకాలు పాల ద్వారా శిశువుకు కూడా చేరుతాయి. తర్వాత కృత్రిమ నిష్క్రియ అసంక్రమత రోగ నిరోధక శక్తి లేని వ్యక్తి రోగ నిరోధకత కలిగిన వ్యక్తి నుంచి ప్రతిరక్షకాలను గ్రహించడాన్ని కృత్రిమ నిష్క్రియ అసంక్రమత అంటాం. పాము కాటుకు మందు అదే మంచి అంటే ఏదైతే రోగ నిరోధక శక్తి ఉందో ఆ వ్యక్తి నుంచి ప్రతిరక్షకాలను ఇప్పుడు ఉదాహరణకు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళకు కూడా నయమైన వ్యక్తుల నుంచి రక్తం నుంచి సిరంను వేరు చేసి ప్లాస్మాను వేరు చేసి దాన్ని ఎప్పుడైతే కరోనా పేషెంట్లు వ్యాధి తీవ్రంగా ఉంటుందో వాళ్ళకు ఈ యాంటీబాడీస్ ఇవ్వడం వల్ల వాళ్ళని రక్షించడం వల్ల అవుతుంది. ఇదొకటి కృత్రిమ నిష్క్రియ అసంక్రమత అంటారు. ప్రతిజనకాలు యాంటీజన్స్ జీవరాశుల శరీరంలోనికి ప్రవేశించి అసంక్రమణ చర్యలను ప్రేరేపించే పదార్థాలను ప్రతిజనకం అంటారు. జీవిలోనికి ప్రవేశించిన క్రొత్త ప్రోటీన్లను లేదా వ్యాధి కారక క్రిములను ప్రతిజనకాలు అని అంటారు. దేహంలో ప్రతిరక్షకాల ఉత్పత్తిని ప్రేరేపించే ఏ పదార్థాన్నైనా ప్రతిజనకం అంటారు. ఇప్పుడు ప్రతిరక్షకం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రతిరక్షకం ఏం చేస్తుంది? మనకు హాని కలిగించే వాటిని కబలించి చంపివేస్తుంది. మన శరీరంలోనికి హాని కలిగించి ఏదైనా ప్రోటీన్ కానీ వ్యాధికారక క్రిమి కానీ మన శరీరంలోకి ప్రవేశిస్తే మనది వెంటనే ప్రతిరక్షకాలు ఉత్పత్తి జరిగి ప్రేరేపించబడి వాటిని కబలించి చంపివేస్తాయి. ప్రతిరక్షకాలను ఉత్పత్తిని ప్రేరేపించే ఏ పదార్థానైనా ప్రతిజనకము. ప్రతిరక్షకాల ఉత్పత్తిని ప్రేరేపించే ఏ పదార్థానైనా ప్రతిజనకము అని అంటారు. అసంక్రమత అనుక్రియల ఫలితంగా ఏర్పడిన ఉత్పాదితల కంటే ప్రతిజనకాల ద్వారా గుర్తించే ప్రతిజనక పదార్థ సామర్థ్యాన్ని ప్రతిజనకత అంటారు. ప్రతిజనక పదార్థము అసంక్రమత అనుక్రియలు జరపడానికి ప్రదర్శించే సామర్థ్యాన్ని అసంక్రమజనకత అంటారు. ప్రతిజనకము అధిక అణుభారాన్ని కలిగిన ప్రోటీన్లను పాలిసాకరైడ్లు ఉంటాయి. ఇది ప్రతిజనకాల్లో. ప్రతిజనకాల లక్షణాలు ఏంటి, వాటి యొక్క ధర్మాలు ఏంటి ఒకసారి మనం పరిశీలిస్తే ఇది ప్రతిజనకం అనేది విశిష్టత అనేది ముఖ్యంగా ప్రతిజనక
నిర్ధారితపై ఉండే విశిష్ట క్రియాత్మక స్థానాలపైన ఆధారపడి ఉంటుంది. మిగతా భాగం అంతా ప్రతిజనక విషకము జడత్వాన్ని కలిగి ఉంటుంది. ఆమ్లము, క్షారము సమూహాలు ప్రతిజనక నిర్ధారిత విశిష్టతను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. యాస్టిన్లు, స్పియన్లు కాన్ఫిగరేషన్ ముఖ్యమైనది. ప్రతిజనకంలోని అక్షీయ సమూహాలను విశిష్టతను నిర్ధారించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రతిజనకం నిర్ధారితలో నాన్ అయానిక్ సమూహాలు మధ్య జరిగే పరస్పర మార్పిడి ద్వారా విశిష్టత ప్రభావాన్ని చూపిస్తాయి.